హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ బ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో ట్రైన్ జర్నీతో అయితే మేము ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఎక్కడున్నానంటే ఎస్ఎంవిటి బెంగళూరు రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు ఏ ట్రైన్లో ప్రయాణించబోతున్నాను అంటే 17209 శేషాద్రి ఎక్స్ప్రెస్లో ప్రయాణించబోతున్నాను. ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి సామర్లకోట వరకు ఉంటుంది. అంటే ఇంకొక స్టాప్ ముందే దిగేస్తాను. అంటే నెక్స్ట్ స్టాప్ సామర్లకోట, తర్వాత కాకినాడ ఉంటుంది. అలాగా ఆల్మోస్ట్ ఫుల్ జర్నీనే అని అనుకోండి. మన శేషాద్రి ఎక్స్ప్రెస్ రీసెంట్గానే ఎల్హెచ్పి కోచెస్కి 1 మంత్ అవుతుంది అప్గ్రేడ్ అయ్యి. ట్రైన్ ఎట్లుంది, అంబియన్స్ కానీ అంతా ఎలా ఉంది అని చెప్పి తెలుసుకున్నాం గాయస్. రండి, మొత్తం 980 కిలోమీటర్లు ఉంటుంది మన జర్నీ. రండి గాయస్, చూసేద్దాము. చూడండి, ఈరోజు స్టేషన్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది మొత్తం ఎస్ఎంవిటి బెంగళూరు రైల్వే స్టేషన్. చూడండి, కాకినాడ టౌన్ ఎస్ఎంవిటి బెంగళూరు కాకినాడ. మనకి రేక్ షేర్ కూడా ఉంది. నాగర్కోయిల్ జంక్షన్ నుంచి తిరువనంతపురం కూడా ఉంటుంది. మనది B1 B2 వచ్చింది. B2 వచ్చింది మనది. నంబర్ 1 సీట్ నెంబర్ లోయర్ బెర్త్ వచ్చింది. 11:30కి మనకి డిపార్చర్. ఇక్కడి నుంచి మన శేషు ఎట్లా కొడతాడు ఏమి అని చూద్దాము. మీకు అందరికీ ఎవరికి ఈ శేషు అంటే ఇష్టమేనా, మన శేషాద్రి అంటే, నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి గాయస్. మన శేషు ఎలా కొడతాడు, బండిని స్లోగా తీసుకెళ్తాడా, ఫాస్ట్గా తీసుకెళ్తాడా అని చూద్దాము. బాయ్ బాయ్ ఎస్ఎంవిటి బెంగళూరు. మనకు సిగ్నల్ వచ్చేసింది. మనకి ఈ ట్రైను చిత్తూరు పాకాల తిరుపతి మీద నుంచి ఉంటుంది. రేణిగుంట, నెల్లూరు, గూడూరు ఈ రోడ్ మీద నుంచి ఉంటుంది గాయస్. చిత్తూరు మీద నేను ఎప్పుడు వ్లాగ్ చేయలే, మన దాంట్లో కొత్తది. చూడండి, ఇదంతా పార్సల్ ఆఫీసు. నెక్స్ట్ స్టేషన్ వచ్చి మనకి కృష్ణరాజపురం. అది కూడా ఒక సపోర్టింగ్ స్టేషన్. కొత్త రేక్ కదా, చాలా సూపర్గా మెరిసిపోతుంది. సీట్స్ అన్నీ చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి. చూడండి, కృష్ణరాజపురం వచ్చేసాం మనం. అలాగే సిగ్నల్ కూడా వచ్చేసింది, బయలుదేరేసాం. బాయ్ బాయ్ కృష్ణరాజపురం. వెల్కమ్ టు వైట్ ఫీల్డ్ గైస్. మనం వైట్ ఫీల్డ్కి వచ్చేసాం. క్రౌడ్ అంతా ఫుల్గానే ఉంది. సపోర్టింగ్ స్టేషన్లో కూడా బాగా ఫుల్ అయ్యారు. ఇక్కడ కూడా చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. వైట్ ఫీల్డ్ ఇది ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. వెల్కమ్ టు మాలూరుకి వచ్చేసాం మనం. ఇప్పుడు ఒకేగా ఉన్నారు ఇక్కడ. 1 మినిట్ స్టాప్స్ ఇవన్నీ. కొన్ని స్టేషన్స్ అన్నీ చూపించట్లేదు గాయస్, చూపించింది అని చెప్పి. మనం ఇప్పుడు ఆల్రెడీ బంగారుపేట స్టాప్ ఉంది ఇక్కడ. 1 మినిట్. మనం ఇప్పుడే బంగారుపేటకి రీచ్ అవుతున్నాము. ఈ పక్కన గూడ్స్ క్యారియర్ ఒకటి ఉంది, చూడండి. వెల్కమ్ టు బంగారుపేట గాయస్. బంగారుపేటకి వచ్చాం మనం. వెల్కమ్ టు కుప్పం గాయస్. మనం కుప్పంకి వచ్చేసాం ఇప్పుడే. బండి 10 నిమిషాలు లేట్లో ఉంది. నెక్స్ట్ వైనంబాడి, కాట్పాడి, జోలార్పేట్, దాని తర్వాత కాట్పాడి తర్వాత చిత్తూరు వస్తుంది మనకి. గువాహటి ఎస్ఎంవిటి బెంగళూరు. వైనంబాడి గాయస్. వైనంబాడి వచ్చేసాం మనం. నెక్స్ట్ గుడియాత్తం, తర్వాత కాట్పాడి జంక్షన్, ఆ తర్వాత చిత్తూరు.
వెల్కమ్ టు గుడియాత్తం గైస్. మనం ఇప్పుడే గుడియాత్తం వచ్చేసాం. ఈ బండి మొత్తం కర్ణాటకలో బయలుదేరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఆగుతుంది. అంటే కర్ణాటక, ఆంధ్ర, మళ్ళీ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. SMBT బెంగళూరు ట్రైన్ టు కాట్పాడి గైస్. కాట్పాడికి వచ్చేసాం మనం ఇప్పుడే. ఇది మొత్తం కాట్పాడి జంక్షన్. ఇప్పటివరకు మనం 255 కిలోమీటర్లు ప్రయాణించాం. ఇంకా నెక్స్ట్ మనకి చిత్తూరు గైస్. ఫస్ట్ టైం చూపిస్తున్న మన ఛానల్లో చిత్తూరు స్టేషన్ని. నెక్స్ట్ ఏపీలోకి ఎంట్రన్స్ అయిపోతాం మనం. ఇది జోలార్పేట్ అన్నీ మనకి టీఎన్లోకి వస్తుంది, తమిళనాడు. బాగానే దిగారు క్రౌడ్, అలాగే ఫుల్ కూడా అవుతున్నారు. బాయ్ కాట్పాడి. చూడండి ఒకేసారి 2 ట్రైన్లు అటుపక్క నుంచి మ్యాంగ్లూర్ కంటికి వెళ్ళేది. చూడండి అటు వస్తుంది కదా, అది చెన్నై లైను. చూడండి వెస్ట్ కోస్ట్ మ్యాంగ్లూర్ కంటి నుంచి. ఇది ఒకటి స్పెషల్ ఎక్స్ప్రెస్. ఇది కుర్దా రోడ్ జంక్షన్, SMBT బెంగళూరు. ఇది అది చూడండి మనం డైవర్షన్ తీసుకున్నాము. ఇదే డైవర్షన్ లైను కాట్పాడి జంక్షన్ పోయా తిరుపతి, అంటే చిత్తూరు మీద నుంచి తిరుపతికి వెళ్తుంది. చూడండి మ్యాంగ్లూర్ సెంట్రల్. అది వెల్కమ్ టు చిత్తూరు గైస్. స్టేషన్ కోడ్ వచ్చి CTO చిత్తూరు. ఫస్ట్ టైం చూపిస్తున్నాం మన ఛానల్లో. చాలా బాగుంది స్టేషన్ కూడా. నేను ఎప్పుడో ముందు ప్రయాణించాను కానీ మన ఛానల్లో చూపించలేదు. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు గైస్ ఈ ట్రైన్కి. చూడండి మనకి చిత్తూరులో కోయంబత్తూర్ SMBT బెంగళూరు ఇంటర్సిటీ ట్రైన్ క్రాస్ ఓవర్ అవుతూ ఉంది. అంటే ఇది ఇంటర్సిటీ తిరుపతి వయా తిరుపతి కూడా వెళ్తూ ఉంటుంది. ఇది దానికి సిగ్నల్ వచ్చేసింది, బయలుదేరేస్తుంది. అది చూడండి. చూడండి గైస్, పక్కన మళ్ళీ ఇంకో ట్రైన్ ఏదో పెట్టారు. ఏం ట్రైన్ ఇది అంటే కాచిగూడ చిత్తూరు, అలాగే కాచిగూడ యలహంక జంక్షన్ రేక్షేర్ ఉంది దీనికి. కాచిగూడ యలహంక జంక్షన్ మన దాంట్లో చాలా వ్లాగ్స్ ఉంటాయి కదా యలహంక జంక్షన్ నుంచి, దాన్ని కూడా చెక్అవుట్ చేయండి. ఇది అదే ట్రైను యలహంక కాచిగూడ. బాయ్ చిత్తూరు. యాప్ 7 లోకోమోటివ్ పెట్టారు దీనికి. చూడండి గాయస్, చిత్తూరు దాటిన తర్వాత చాలా పెద్ద యూటర్ను. బండి అసలు చూడండి క్రాష్ అవుతుందో, టర్న్ కొడుతుంది. అసలు ఫుల్ వ్యూ కానీ ఆ కొండలు, సూపర్ లొకేషన్. మీకు ఏమనిపించిందో కామెంట్స్ చేయండి. చిత్తూరుకి పాకాల జంక్షన్ మధ్యలో ఈ పెద్ద టర్నింగ్ వస్తుంది. మీకు ఏమనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. చూడండి ఫుల్ వ్యూ చూడండి ట్రైన్. అలాగే మొత్తం వ్యూ ఇది చాలా పెద్ద టర్నింగ్ ఇది. నెక్స్ట్ మనకి పాకాల జంక్షన్. అలాగే చూడండి బ్యాక్ సైడ్ వ్యూ సూపర్గా ఉంది కదా వ్యూ అసలు. వావ్. వెల్కమ్ టు పాకాల జంక్షన్. మనం ఇప్పుడే పాకాల జంక్షన్కి వచ్చేసాం గాయస్.
చూడండి ఇదంతా ఎంట్రన్స్ పాకాల జంక్షన్. మన ఛానల్లో ఫస్ట్ టైం చూపిస్తున్నాను పాకాల జంక్షన్ని. సూపర్ బోర్డు చూడండి, పాకాల జంక్షన్ బోర్డు. మొత్తం రెనోవేషన్లో ఉన్నట్టుంది గైస్ స్టేషన్ అంతా. ఈ పక్కన ఏదో ట్రైన్ ఉంది, చూద్దాం ఏం ట్రైన్ అది. ఓ కొత్త రేక్ గైస్, కొత్త రేకులతో ఉంది బండి. మరి ఎక్కడి నుంచి ఎక్కడ ఏ డెస్టినేషన్కి వేస్తారో తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్స్ చేయండి. కొత్త డెస్టినేషన్స్కి ఎక్కడికో వెళ్తుంది, ఎక్కడి నుంచో ఎక్కడో, మరి తిరుపతి నుంచి కానీ చిత్తూరు నుంచి కానీ. చూడండి చూడండి ఇదంతా ఇటుపక్క పాకాల జంక్షన్. అక్కడ ఏదో ట్రైన్ ఉంది గైస్, ఏం ట్రైన్ అబ్బా అది చూద్దాం ఉండండి. చూడండి నాగర్కోయిల్ నుంచి ఎల్టీటీ ముంబై వెళ్తుంది ఆ ట్రైను. ఇప్పుడు నాగర్కోయిల్ నుంచి ఎల్టీటీ ముంబై వెళ్తుంది ట్రైన్, అది ముంబై ట్రైను. బాయ్ బాయ్ పాకాల జంక్షన్. మనకి నెక్స్ట్ స్టేషన్ వచ్చి తిరుపతినే. తిరుపతి గైస్, మనం ఇప్పుడే తిరుపతికి వచ్చేసాం. మనం ఇప్పటివరకు 328 కిలోమీటర్లు ప్రయాణించాం. చూడండి సీనియర్ కోచింగ్ డిపో ఆఫీసర్ తిరుపతి అంట. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తున్నాం. ఏదో 2, 3లో 2 ఏదో ట్రైన్లు ఉన్నాయి. ఏం ట్రైన్లో చూద్దాం. రాయలసీమ ఎక్స్ప్రెస్ 3లో తిరుపతి నిజామాబాద్ రాయలసీమ. ఇది నారాయణాద్రి ఎక్స్ప్రెస్. తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి. మొత్తం ఇంకా రెనోవేషన్ అవుతుంది. వరల్డ్స్ మోస్ట్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్ గైస్ తిరుపతి. అంతా రెనోవేషన్లో ఉంది ఫుల్. అసలు మీకు ఒకసారి క్రౌడ్ చూపిస్తా చూడండి. చూడండి నేను చెప్పాను కదా మంది క్రౌడ్ ఉన్నారు. కాఫీ తీసుకున్నా 10 రూపీస్ ఛార్జ్ చేశారు. చూడండి గాయస్ ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి. మళ్ళీ ఎవరో చైన్ లాగారు. చూడండి టికెట్ వెండింగ్ మిషన్ మళ్ళీ ఎంతమంది. 24 అవర్స్ ఇట్లే ఉంటుంది గాయస్ క్రౌడ్. బాయ్ బాయ్ తిరుపతి. నెక్స్ట్ మనకి రేణిగుంట శ్రీకాళహస్తి. పారది ఫ్లైఓవర్ అది. ఇది కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. తిరుపతి కాకినాడ ఇది ట్రైన్. ఇది అవుటర్లో పెట్టారు. 17249 17250 తిరుపతి కాకినాడ, కాకినాడ తిరుపతి ట్రైన్. కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. వ్యూ చూడండి.
హౌరా మెయిన్ లైన్ చెన్నైది, హౌరా టు చెన్నై లైన్ అది. అదే వెల్కమ్ టు రేణిగుంట. చూడండి సప్తగిరి ఎక్స్ప్రెస్, ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ తిరుపతి సప్తగిరి ఎక్స్ప్రెస్. నెక్స్ట్ మనకి శ్రీకాళహస్తి, గూడూరు, రేణిగుంట పాస్ అయ్యాం. శ్రీకాళహస్తికి వచ్చింది, ఆగింది, బయలుదేరిపోయింది గైస్ మన ట్రైను. బై బాయ్ శ్రీకాళహస్తి. బెటర్గా ఉంటుంది వెల్కమ్ టు గూడూరుకి వచ్చాం గైస్. అటు పక్కన ఒక ట్రైన్. మెయిన్ ట్రైన్ తిరుపతి బిలాస్పురం ఉంటుంది. బాయ్ బాయ్ గూడూరు. వెల్కమ్ టు నెల్లూరు గైస్. ఇప్పుడే మనం నెల్లూరుకి వస్తున్నాం. అటుపక్క నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ట్రైన్ చూద్దాం. చెన్నై సెంట్రల్ది. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్, నర్సాపూర్ వందే భారత్ అది. హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు, హయాత్ ఎస్ఎంవిటి బెంగళూరు దండి బండి అది. చూడండి గాయస్. బై బాయ్ నెల్లూరు. వెల్కమ్ టు కావలి గైస్. కావలికి వచ్చేసాం మనం. నెక్స్ట్ సింగరాయకొండ, ఒంగోలు, చీరాల అవే స్టేషన్లో చూడండి ఖాళీగా ఉంది. బళ్ళెడు. వెల్కమ్ టు విజయవాడ గైస్. విజయవాడకు వచ్చేసింది మన శేషాద్రి. మామూలు కొట్టుడు కాదు, మామూలు కొట్టలేదు కానీ పర్వాలేదు. ఒక 5 నిమిషాలు లేట్లో వచ్చాడు. ఇట్స్ ఓకే, ఫైన్. టైం 12:30 అవుతుంది. మళ్ళీ పొద్దున్న కలుసుకున్నాం. మార్నింగ్ అనపర్తి దాటి మనకి సామర్లు కూడా దగ్గరలో ఉన్నాం. మన డెస్టినేషన్ స్టేషన్ నెక్స్ట్ డే, ఆ తర్వాత కాకినాడ. సూపర్ గైస్. ట్రైన్ అంతా మామూలుగా అసలు 5 నిమిషాలు 10 నిమిషాలు డిలే తప్ప మిగతా అసలు ఏమీ లేదు గైస్. ఒక్క ముక్కలో చెప్పాలంటే సూపర్ అసలు. వెల్కమ్ టు
సామర్లకోట జంక్షన్. మన డెస్టినేషన్ స్టేషన్ అయిన సామర్లకోటకు వచ్చేసాం మనం. ఆన్ టైం ఉంది గైస్ బండి. ఆన్ టైం శేషుక్ సిగ్నల్ వచ్చేసింది, బయలుదేరిపోతున్నాడు కాకినాడకి. బాయ్ బాయ్. సూపర్ జర్నీ గాయస్, మామూలు కొట్టలేదు అసలు. ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటి వరకు మన శేషాద్రి. అసలు ఆన్ టైం ఉంది గాయస్, ట్రైన్ ఆన్ టైం దింపేశారు. చాలా సూపర్. ఖచ్చితంగా ఎస్ఎంబి టు బెంగళూరు నుంచి మీరు కాకినాడ వెళ్ళే వాళ్ళు, గోదావరి వాళ్ళకి సూపర్ ట్రైన్ ఇది. ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. నో డిలే, 5 minutes 10 minutes డిలే లోపే ఉంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది ట్రైన్. ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే మీరు మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఓకే గాయస్, స్టే ట్యూన్. నెక్స్ట్ మంచి వీడియోతో మమ్మల్ని కలుస్తాను. బాయ్.